రామయ్యంపేట మండలంలోని తొనిగండ్ల గ్రామ శివారులో ఈ నెల 13వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 10 రోజుల్లోనే హత్య కేసును ఛేదించారు. ఈ సందర్భంగా రామయ్యంపేట సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామానికి చెందిన కొండని రవీందర్ కు 2 ఏళ్ల క్రితం గాంధారి మండలం గురజాల గ్రామానికి చెందిన బ్యాగరి మనవ్వతో పరిచయం ఏర్పడిందని, ఆమె వికలాంగురాలు కావడంతో ఏదైనా అవసరం ఉంటే రవీందర్ ను సహాయం అడిగేదని, మనవ్వ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలపై రవీందర్ చూపు పడడంతో దుర్బుద్ధి ఏర్పడిందని ఈ నెల 12వ తేదీన మనవ్వకు ఫోన్ చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని, యాదగిరిగుట్ట దేవాలయానికి వెళ్దామని ఒప్పించి తన కారులో తీసుకువెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో తొనిగండ్ల గ్రామ శివారులో పథకం ప్రకారం ఆమెను మాటల్లో పెట్టి చంపేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. బంగారు ఆభరణాలు విక్రయించేందుకు కామారెడ్డికి వస్తున్న క్రమంలో రవీందర్ ను పోలీసులు పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. నిందితుని వద్ద ఒక కారు, ఒక సెల్ ఫోన్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రామయ్యంపేట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి హత్య కేసును 10 రోజుల్లో ఛేదించిన ఎస్ఐ బాలరాజుతో పాటు సిబ్బందిని సిఐ అభినందించారు. ఈ నెల 13వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకి మాకు కంప్లైంట్ వచ్చింది. తొనిగండ్ల గ్రామ శివారులో రామాయంపేట నుంచి మెదక్ వెళ్తుండగా రోడ్డు పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందని చెప్పేసి ఎవరో చంపేసినట్టు ఉంది అని కంప్లైంట్ రావడం జరిగింది. దాంతో మేము సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి దాన్ని పరిశీలించగా మృతదేహాన్ని పరిశీలించగా కొంచెం గట్టిగా చెప్పండి. ఆమెను హత్య చేసినట్టుగా నాకు అర్థమైంది. దాంతో కేసు రిజిస్టర్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఆ మృతదేహం యొక్క ఫోటోలని వైరల్ చేయడం జరిగింది. దాంతో మాకు తర్వాత మృతదేహాల యొక్క వివరాలు తెలిసి వచ్చింది. ఆమె పేరు బ్యాగరి మనవ్వ, గాంధారి మండలం సంబంధించిన గుర్జాల్ విలేజ్కి సంబంధించిన మహిళగా ఆమెను గుర్తించడం జరిగింది. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆ స్టేట్మెంట్స్, అదేవిధంగా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మేము ఆమెను ఎవరైతే హత్య చేశారో ఆ నిందితుని గురించి వివరాలు సేకరించి ఆ నిందితుని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుని పేరు కొండని రవీందర్, రామలక్ష్మణపల్లి గ్రామం, గాంధారి మండలికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను గుజరాల్కి 2 సంవత్సరాలుగా పరిచయం ఉంది వాళ్ళిద్దరికి. ఆ పరిచయంతో ఆ మృతురాలను ఈ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఏదో విధంగా కాజేయాలని ఉద్దేశంతో పథకం వేసుకొని ఈ నెల 12వ తారీఖు నాడు ఆమెను యాదగిరిగుట్ట ప్రాంతంలోని స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆమెను తీసుకెళ్దామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి మధ్యలోకి వెళ్ళిన తర్వాత రాత్రి అయిపోయింది, వద్దు అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తూ రామాయంపేట పట్టణ పరిధిలోని ప్రాంతానికి కొంచెం సమీపంలో ఉండేటటువంటి తొనిగండ్ల గ్రామం సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ప్రైవేటు ల్యాండ్లోకి తీసుకెళ్ళి అక్కడ మనవ్వ అనే మహిళను స్కార్ప్తో స్ట్రాంగ్లేట్ చేసి చంపేసి దాని తర్వాత రాయితో కూడా కొట్టి ఆమె దగ్గర ఉన్న పుస్తల తాడు, అదేవిధంగా చెవుకున్న కమ్మ అక్కడి నుంచి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆయనను ఈరోజు అతని దగ్గర నుంచి సుమారు 300 తులాల బంగారం రికవరీ చేసుకొని కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అతడు కారులో ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. ఇతనిపైన ఏమైనా కేసులు ఉన్నాయి సార్? తెలియదు ఇప్పుడు.